హాయ్ అండి, మా వారైతే కాయగూరలు తీసుకుని వచ్చారనమాట. రేట్లు అయితే చాలా మండిపోతున్నాయి కదా. ఇక మేమైతే ఎప్పుడు మార్కెట్లో అయితే కాస్త రేట్లు తక్కువ అనమాట. అందుకని ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ఇక్కడ మేము ఊరికి పోయినప్పుడు కాయగూరలు ఏమి ఉండలేదు కదా. ఇక్కడ తెచ్చుకుంటే మా ఊర్లో బెంగళూరులో ఇక్కడ టమాటాలు కేజీ 50 రూపాయలంట, పచ్చిమిరపకాయలు 100 రూపాయలంట. అంత రేట్లు ఉన్నాయి. అందుకని ఇక మా వారు మార్కెట్లో తెచ్చారనమాట ఈరోజు. మీ సైడ్ రేట్లు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. చూడండి, టమాటాలు అయితే ఇక్కడ నేను మొన్న 50 రూపాయలు పెట్టి తెచ్చాను కదా, ఇవైతే 20 రూపాయలు పడ్డాయంట కేజీ. అందుకని మా వారు ఒక బాక్స్లకు అమ్ముతారు కదా మార్కెట్లో. ఇక 10 కేజీల బాక్స్ అంట, కేజీ అయితే 20 రూపాయలు పడ్డాయంట. ఇవి మేలు కదండి, ఎంతైనా 50 రూపాయలు తీసుకొని వస్తామా కేజీ ఇక్కడ. చూడండి, 10 కేజీల టమాటాలు అయితే చూడండి చాలా బాగున్నాయి. టమాటాలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇక ఇవైతే క్యాప్సికమ్ చూడండి ఎన్ని వచ్చాయి. పైకి వస్తాయి కదా. చూడండి క్యాప్సికమ్ అయితే మా వారు ఎన్ని తీసుకుని వచ్చారు. ఇవన్నీ 100 రూపాయలకి ఇస్తాం, తీసుకువెళ్ళండి అన్నారంట. తూకం ఏం లేదనమాట, డైరెక్ట్గా ఇలానే ఇచ్చేసారంట 100 రూపాయలకి. ఇక అందుకని అన్నీ తీసుకొని వచ్చారు. ఇవి 100 రూపాయలు పెట్టొచ్చా పెట్టరాదా అనేది కామెంట్ చేయండి మరి. ఇక పచ్చిమిరపకాయలు అయితే అక్కడ కూడా రేటే ఉన్నాయంట అండి. 60 రూపాయలు కేజీ అమ్ముతా అన్నారంట అక్కడ కూడా. అందుకనే మా వారు 1 కేజీ తీసుకొచ్చారనమాట పచ్చిమిరపకాయలు. ఇవి కారం ఎక్కువ ఉంటాయి కదా, సరిపోతాయండి, ఒక వారం పైన వస్తాయన్నమాట. ఇక అలాగే నిమ్మకాయలు కూడా తీసుకొని వచ్చారు. 2 రూపాయలకి ఒకటి అంట నిమ్మకాయలు, ఇవన్నీ తీసుకొచ్చారు. ఇక అలాగే వెల్లిపాయలు కూడా తీసుకొచ్చారు, 100 రూపాయలు కేజీ అంట. ఇక అలాగే చూడండి పుదీనా 5 రూపాయలు కట్ట అంట, 2 కట్టలు తీసుకొచ్చారనమాట. ఇక అలాగే పాలాకు 2 కట్టలు, చూడండి పాలాకు 5 రూపాయలు కట్ట అంట, 2 కట్టలు తీసుకొచ్చారు. ఇక ఇవైతే ఉల్లిగడ్డలండి, చూడండి ఇలా ఉన్నాయి. అంటే కాస్త చిన్న సైజు, చూడండి చిన్న సైజులో ఉన్నాయి ఉల్లిగడ్డలు అయితే. ఇవైతే 10 రూపాయలు కేజీ పడ్డాయంట. అంటే ఇప్పుడు 100 రూపాయలకి 4 కేజీలు అమ్ముతా ఉన్నారు కదా, 10 రూపాయల కేజీ పర్వాలేదు కదండి. రూపాయలకి 10 కేజీలు వచ్చినట్లు పర్వాలేదు కదండి. అంటే కాస్త చిన్న సైజు ఉన్నాయన్నమాట. ఇక అయినా కూడా బాగున్నాయి, గట్టిగా ఉల్లిగడ్డలు అయితే చాలా బాగున్నాయి. ఇక ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఉల్లిగడ్డలు అయితే. ఇక కిందికి వేసేసుకుందాం. ఇక ఇవన్నీ ఈ పొట్టు అంతా తీసి ఏరబెట్టుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలన్నీ ఏరేసి ఆరబెడితే బాగా చాలా రోజులు వస్తాయి. ఇక సరుకులు అయితే ఇవిన్నేనండి. ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. చూడండి క్యాప్సికంలోనే ఎన్ని రకాల కర్రీస్ చేసుకోవచ్చు, ఇక టమాటాల్లో కూడా ఎన్ని రకాల కర్రీస్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఇన్ని కాయగూరలు ఉన్నాయి కదా, ఈ కాయగూరలతో పాటు మేము ఇక్కడే తెచ్చుకున్న కాయగూరలు కూడా ఉన్నాయన్నమాట. ఊరి నుంచి వచ్చినప్పుడు ఇక అన్ని ఇక్కడే తీసుకొచ్చాము. అందుకని ఇంకా కాయగూరలు కొన్ని తక్కువే తీసుకొచ్చామన్నమాట. ఇక ఇవే ఎక్కువ ఉన్నాయి కదా కాయగూరలు. ఇక చూడండి, ఇంకా కాయగూరలు అయితే ఇవన్నీ తీసుకొచ్చాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.